నమస్తే. వీధున స్వాగతం. లక్ష్యం సమాజయుతం. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరి గత వారంలో ఎమ్మెల్సీ గారు ఇక్కడికి వచ్చి ఒక తండాలో మారుమూలలో ఉన్నటువంటి తండాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసి మరి ఇక్కడ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. మరి ముఖ్యంగా ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని సరూనగర్ డివిజన్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి సరూనగర్ డివిజన్ అధ్యక్షులు బాణాల ప్రవీణ్ గారు మరి ఇక్కడ నమోదు కార్యక్రమం చేస్తున్నారు. వారిని అడిగి సభ్యత్వ నమోదు సరూనగర్లో ఎలా ఉందో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలా నడుస్తుంది సభ్యత్వ నమోదు? సభ్యత్వ నమోదు మరి ఏదైతే జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు మరియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు మన జేపీ నడ్డా గారు ఇచ్చిన సూచన మేరకు మన తెలంగాణలో దాదాపు ఈసారి కనీసం ఒక 60 నుంచి 90 లక్షల వరకు సభ్యత్వం చేయాలని నిర్ణయించుకుంది రాష్ట్ర పార్టీ. అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ సరూనగర్ డివిజన్ ఆధ్వర్యంలో మరి ఈ మున్సిపల్ ఆఫీస్ జిహెచ్ఎంసీ కార్యాలయం దగ్గర మేము ఈ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మన ఎవరైతే మన ప్రజలు ఉన్నారో వారందరూ కూడా మేము పిలవకున్నా కానీ వారంతటా వారే ఇక్కడికి వచ్చి సభ్యత్వం తీసుకొని మా పేరు రాయండి. మోడీ స్కీములు కూడా చాలా బాగున్నాయి. మన భారతీయ జనతా పార్టీలో కూడా మంచి ఒక కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఎక్కడ లేని విధంగా దేశంలో ఒక 120 స్కీములు కూడా ఈ యొక్క పార్టీలో చాలా అరుదైన స్కీములు ఉన్నాయి. ఈ స్కీములు నచ్చి మేము భారతీయ జనతా పార్టీలో చేరడానికి మేము చాలా సంతోషం పడుతున్నామని చెప్పి ఈ ప్రజలు జరగడం జరుగుతుంది. అదేవిధంగా సభ్యత్వ నమోదు కూడా చాలా మంచిగా జరుగుతున్నది. మొత్తం ఇప్పటి వరకు ఎన్ని రోజులు అవుతుంది సభ్యత్వ కార్యక్రమం స్టార్ట్ చేసి? ఎంత పర్సంటేజ్ నమోదైంది మీ డివిజన్లో? ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి స్టార్ట్ చేసినాము. మేము గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అన్ని కాలనీల వారుగా ప్రతి ఇంటికి వెళ్ళేసి మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి మేము సభ్యత్వ నమోదు వాళ్ళకి అందజేస్తున్నాము. మరియు మోడీ స్కీములు కానీ జనరల్ గవర్నమెంట్ స్కీములు కూడా అందరూ తెలియజేసి మా కాంటాక్ట్ నెంబర్స్ కానీ మేము లీడర్లు కూడా అందరం అందుబాటులో ఉందని చెప్పి వాళ్ళకి మేము హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మా సరూనగర్ డివిజన్లో ఇప్పటివరకు దాదాపు ఒక 40% సభ్యత్వం చేయడం జరిగింది. మాకు ఇంకా ఒక 15-20 రోజులు టైం కూడా ఉన్నది. ఈ భాగంలో ఇంకా 60% కూడా మేము కంప్లీట్ చేస్తామని అనుకుంటున్నాం. మరి ప్రభుత్వం నుంచి అదే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ యొక్క సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్స్ ఉందన్నట్టుగా చెప్తున్నారు వర్గాలు. మరి మీదేమైనా అలాంటి కార్యక్రమం ఉందా లేదా డైరెక్ట్ ఓన్లీ ఏదైతే తెరసా పార్టీ నిర్వహిస్తున్న ఈ ఇన్సూరెన్స్కి ఏదో డబ్బులు ఇస్తాం, అది మన ఇన్సూరెన్స్ కడతాం, మీరు పార్టీలు చేరండి, వాళ్ళు 40 రూపాయలు ఈ తెరసా పార్టీ ప్రజల నుండి వసూలు చేస్తుంది. కావాలని వీళ్ళు 40 రూపాయలు వసూలు చేసుకొని ప్రజల సొమ్ము అన్యాయంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇచ్చి స్కీములు ఉన్నాయని అదని అని చెప్పి మాయమాటలు చెప్పి ప్రజల్ని భయవంతకు గురి చేస్తున్నారు. మాకు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు ఎటువంటి కేవలం ₹1 కూడా లేకుండా గతంలో భారతీయ జనతా పార్టీ 5 రూపాయలకి సభ్యత్వం ఇచ్చింది. ఈసారి కేవలం ₹1 కూడా లేకుండా మేము ఉచితంగా వారికి ఏదైతే స్కీములు ఉన్నాయో మోడీ స్కీములు ఉన్నాయో మీరు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత మేమే మీకు స్కీములు ఏమి వచ్చినాయి మేము పరీక్షించి మేమే వెళ్ళి బ్యాంకు ద్వారా వెళ్ళి ₹12 స్కీము, ₹394 స్కీము, అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన, సురక్ష బీమా యోజన తదితర ఈ స్కీములను తీసుకెళ్ళి మేమే చేర్పించడం జరుగుతుంది. దీనికి ఎటువంటి రుసుము లేకుండా సొంతంగా మేమే చేపించడం జరుగుతుంది. ఇంకా ముందు రోజులలో సభ్యతను తీసుకోవడానికి రావాల్సిన ప్రజలకు మీకు ఎలా పిలువిస్తారు? ముందు రోజుల్లో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో తెరసా పార్టీని నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి తెలంగాణ రావాలని ప్రజలు కూడా ఆకాంక్షిస్తూ వారు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తూ మా డివిజన్లో ఉన్న కార్యాలయాలకు వచ్చి వాళ్ళే సభ్యత్వం నమోదు చేసుకుంటూ వారు మాతో కాంటాక్ట్ అయ్యి అన్ని వాళ్ళ సమస్యలు కూడా తెరసా పార్టీ మీద జరిగే అన్యాయాలు వారిని తెరసా పార్టీ ప్రజల్ని ఏ విధంగా అయితే అన్యాయం చేస్తుందో అవి మాకు వివరిస్తూ మాకు ప్రజలు చాలా దగ్గరలో ఉన్నారు. సరూనగర్ డివిజన్లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్ చూసినట్టయితే మరి కాంగ్రెస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఒక్కొక్క బూత్కి ₹1.5-2 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టి అన్ని చేసినా కానీ మా భారతీయ జనతా పార్టీ ₹1 లేకుండా కేవలం ₹1 కూడా లేకుండా 5,603 ఓట్లు ఈ డివిజన్లో రావడం జరిగింది. అదేవిధంగా కోట్లు ఖర్చు పెట్టిన ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 6,200. మేము ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఎటువంటి ప్రలోభాలు చేయకుండా మాకు వచ్చిన ఓట్లు 5,600. దీన్ని బట్టి చూస్తే ప్రజలకే అర్థమవుతుంది, ఈ సమాజానికి అర్థమవుతుంది ఈ తెరసా పార్టీ ఎటువంటి నీచ నికృతమైన పనులకు ఒడిగడుతుందన్నది ప్రజలకు అర్థమయ్యి ఈరోజు బీజేపీకి పట్టం కడుతున్నారని ఈ ఎంపీ ఎలక్షన్ ఇది ఒక నిదర్శన. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి
మేము ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సభ్యత్వం తీసుకున్నాము. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా మా స్కీములు అన్ని ప్రజలకు ఇవ్వజేస్తాము. ఆ స్కీములు నమ్మే ప్రజలు మా సభ్యత్వం తీసుకుంటారని మరి సరూనగర్ డివిజన్ బాణాల ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. చూస్తున్న విత్ న్యూస్ కెమెరామెన్ నవీన్తో మీ సురేష్ దండవ్.